హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం గుండెను, కిడ్నీలను, లివర్ని మూడింటిని సురక్షితంగా ఉంచే ఒక అద్భుతమైనటువంటి ఫ్రూట్ గురించి మనం తెలుసుకుందామండి. దీన్ని మనం రెగ్యులర్గానే చూస్తూ ఉంటాము, కానీ పెద్దగా పట్టించుకోము. చాలామంది దీన్ని తినడానికి ఇష్టపడరు కూడా. సో అలాంటి ఫ్రూట్ అనేది మనకు గుండెకు మేలు చేస్తుంది, కిడ్నీలకు మేలు చేస్తుంది, లివర్కి కూడా మేలు చేస్తుంది. సో అదే ద్రాక్ష పళ్ళు అండి. ద్రాక్ష పళ్ళు అనేటివి చాలా అద్భుతమైనటువంటి ఫ్రూట్స్ అని చెప్పుకోవచ్చు అండి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 సమస్యలతో బాధపడే వారికి ఉపశమనం అనేది లాగిస్తుంది. అంతేకాకుండా ఈ ద్రాక్ష పళ్ళ జ్యూస్ని కొబ్బరి నీళ్ళలో కనుక కలుపుకొని తాగుతూ ఉన్నట్లయితే మూత్ర సంబంధ వ్యాధులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మూత్రం చాలా మందికి సాఫీగా రాదు. అలా సాఫీగా రాని వాళ్ళకు కూడా ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇందులో సిట్రస్ అధికంగా ఉంటుంది. అన్ని రకాల పోషకాలు, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ అన్ని రకాలుగా ఇందులో అద్భుతంగా ఉంటాయి. అండ్ వీటిని జ్యూస్ చేసుకొని కనీసం 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి తాగుతూ ఉన్నా సరే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా గుండెను శుభ్రంగా కడిగినట్టు క్లీన్ చేస్తుంది, కాలేయాన్ని కూడా. సో ఎవరైనా సరే అధికంగా మద్యం సేవించి కానివ్వండి, లేదా ఇంకా ఏదైనా సమస్యలతో కానీ, లివర్ ఇన్ఫెక్షన్తో బాధపడే వారికి, కిడ్నీలో రాళ్ళు, కిడ్నీ వాపు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఈ ద్రాక్షను రెగ్యులర్గా తీసుకోండి. అంతేకాకుండా దీన్ని తీసుకోవడం వల్ల కడుపులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్, పుండ్లు, పురుగులు, అదేవిధంగా దానికి సంబంధించిన అసిడిటీ, గ్యాస్ ఫామ్ కావడం, ఇలాంటివన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది. చాలామంది ద్రాక్ష పుల్లగా ఉంటుంది అని తినడానికి ఇష్టపడరండి, కానీ అట్లీస్ట్ దాన్ని జ్యూస్ లాగా అనే చేసుకొని తాగండి. ఆ జ్యూస్లో కొద్దిగా కంట చక్కెర కలుపుకొని తాగండి, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు. లేదా కొబ్బరి నీళ్ళు కలుపుకొని తాగండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అట్లీస్ట్ తక్కువ వారానికి ఒక్కసారైనా సరే గ్రేప్ జ్యూస్ తాగండి. ఇది శరీరానికి చెప్పినట్టుగా గుండెకు, లివర్కి, మనకు అన్నీ తెలుసు. మన శరీరం అన్నీ ఈ 3 ముఖ్యమైనవి: కిడ్నీలు, లివరు, అదేవిధంగా గుండె. వీటిని కనుక మనం ఆరోగ్యంగా ఉంచుకోగలిగితే ఎన్ని సంవత్సరాలైనా సరే మనం ఆరోగ్యంగా బతకవచ్చు కూడా, ఎలాంటి రోగాలు రాకుండా. కాబట్టి ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ జ్యూస్ను క్రమం తప్పకుండా అలవాటు చేసుకోండి. తప్పకుండా మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.